పోలీసులు తెలిపారు. గతంలో ఈ విద్యార్థులు నైజీరియన్ల నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పబ్లలో పార్టీలు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించారు. లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. యూనివర్సిటీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ లభ్యమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, రంగంలోకి దిగినటువంటి పోలీసులు అసలు ఏం జరుగుతుంది, డ్రగ్స్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీయడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి మహీంద్రా యూనివర్సిటీలో అయితే సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే పెద్ద మొత్తంలోనే గంజాయి అయితే అధికారులు పట్టుబట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ అంతటినీ తీసుకుని వచ్చింది ఎవరు అనే దాని మీద కూడా ప్రస్తుతం వివరాలు అయితే ఆరా తీస్తున్నారు. ప్రధానంగా 50 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే యూనివర్సిటీకి లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు ప్రస్తుతం శోధన నిర్వహిస్తున్నారు. కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ వచ్చాయి అనేటటువంటి ప్రస్తుతం అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఆ కొరియర్ చేసింది ఎవరు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. కొంతమంది డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు టెస్ట్ చేయగా వాళ్లకు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలోనే వారందరినీ కూడా పోలీసు అధికారులు అయితే విచారించడం జరుగుతుంది. 47 గ్రాముల డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా పెద్ద మొత్తంలో పట్టుబట్టాయి. 50 మంది విద్యార్థుల మీద అనుమానం ఉన్న నేపథ్యంలోనే పల్నాడు యజమాని, హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం ఈ రైడ్స్ అయితే జరుగుతున్నట్టుగా అయితే సమాచారం. రైట్ ఇంకా శోధన అయితే కొనసాగుతున్నాయి. నైజీరియాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్న నేపథ్యంలోనే ఆ మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.